హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నిహార్కస్ వన్ యూట్యూబ్ ఛానల్. పాస్తా అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? ఎవ్రీబడి లైక్స్ పాస్తా, రైట్? క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తా లోడెడ్ విత్ వెజ్జీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పాస్తా చేసుకోవడం చాలా ఈజీ అండి. మెయిన్లీ 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్ సైమల్టేనియస్గా కూడా చేసుకోవచ్చు, బట్ నేను వీడియో షూట్ చేసుకోవడం కోసం 3 స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి చేశాను. అందుకోసం నాకు కొంచెం టైం పట్టింది. ముందుగా మూకుడు తీసుకుని బటర్ వేయాలి. బటర్ మెల్ట్ అయ్యాక వెజ్జీస్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ వేసాను. ఇక్కడ లిమిటేషన్ ఏం లేదండి. క్యాప్సికంలో 3-4 టైప్స్ ఉంటాయి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవచ్చు. మష్రూమ్ వేసుకోవచ్చు, బ్రాకలీ వేసుకోవచ్చు. నా దగ్గర ఏం లేవు, సో మినిమల్ వెజ్జీస్ యూస్ చేసి చేశాను. ఇదే ఫస్ట్ స్టెప్ అనమాట. వెజ్జీస్ని సాటే చేయాలి. బటర్ వేసుకుని చాప్ చేసిన వెజ్జీస్ వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని సాటే చేయాలి. ఒక 5-10 మినిట్స్ అలా కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టుకుని సాటే చేసుకుంటే సరిపోతుంది. ఎన్ని వెజ్జీస్ ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది పాస్తా. బట్ ఈ మినిమం వెజ్జీస్తో కూడా ఈ టేస్ట్ డ్యామ్ గుడ్. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. దీనికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేసుకున్నాం మనము. ఒక 7-8 మినిట్స్ తర్వాత మనం ఒక పీస్ని బ్రేక్ చేసుకొని చూస్తే మనకి మెత్తగా ఉంటుంది. అలా అని 80% అలా కుక్ అయితే సరిపోతుంది. సో కంప్లీట్ అయిపోయింది. ఇలాగే 80% ఇలా ఉంటాయి అన్నమాట వెజ్జీస్. సో మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఈ ఫస్ట్ స్టెప్ సాల్టెడ్ వెజ్జీస్ కంప్లీట్ అయిపోయినట్టే మనకి. ఇప్పుడు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సెకండ్ స్టెప్ ఏంటంటే పాస్తా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వైడ్ ప్యాన్లో ఒక 1 లీటర్ వాటర్, కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకుని, సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఇలాగ రోలింగ్ బాయిలింగ్ వచ్చే వరకు ఉంచి పాస్తా వేసుకోవాలి. ఈ పాస్తాకి సరిపడా సాల్ట్ మనం ఇందులో వేసేసుకుంటాము. ఈ పాస్తా బాయిల్ అవ్వడానికి అరౌండ్ ఒక 15 మినిట్స్ పడుతుంది మినిమమ్. మరి సిమ్లో కాకుండా కొంచెం మీడియంలోకి పెట్టుకుని బాయిల్ చేసుకుంటే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. మనకి ఈ పాస్తా బాయిల్ అయింది కరెక్ట్గా ఎలా తెలుస్తుందంటే, ఒక పీస్ తీసుకుని ఫోర్క్ తోటి జస్ట్ కట్ చేసిన వెంటనే అలా కట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ స్టేజ్లో అది బాయిల్ అయిపోయినట్టు. ఇంకా ఉంచకూడదు. బయట ఏ కేఫ్కి వెళ్ళినా పాస్తా అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మినిమం 500 ఉంటుంది. సో కొంచెం టైం స్పేర్ చేస్తే ఈజీగా వైట్ సాస్ పాస్తా చేసేసుకోవచ్చు ఇంట్లో. ట్రస్ట్ మీ, బయట కేఫ్లో ఎలా టేస్ట్ వచ్చిందో అలాంటిదే టేస్టే వచ్చింది నాకు కూడా. ఒక పక్కన సాటే చేసుకుంటూ ఒక పక్కన బాయిల్ చేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఇందాక ఒక పీస్ తీసుకుని కట్ చేసి చూసాను, కరెక్ట్గా వచ్చింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ పైనే పట్టింది నాకు. స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా డ్రైన్ చేసేసుకోవాలి పాస్తాని. అలా అందులోనే ఉంచేస్తే ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది. సో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు చూసారు కదండి, కరెక్ట్గా పర్ఫెక్ట్లీ బాయిల్డ్ పాస్తా. చాలామంది ఈ స్టెప్ దగ్గరే రాంగ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ స్టెప్ వైట్ సాస్ ప్రిపేర్ చేసుకోవడం. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని బటర్ వేసి కొంచెం కరిగాక 1 స్పూన్ మైదా వేయాలంతే. 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ అండి. అది కొంచెం వేగాలి, కలుపుకోవాలి ఒకసారి. నాకు ఇంకొంచెం బటర్ పడుతుంది అనిపించింది. నేను మినిమల్ క్వాంటిటీస్ యూస్ చేసి చేశాను. ఈ మైదా జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా వేగిన తర్వాత మిల్క్ వేసుకోవాలి. మనము కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వేసేసుకోకూడదు. ఆ మైదా అనేది ఉండలు లేకుండా అలా కలుపుకోవాలి.
ఒక 1-2 మినిట్స్ అలా కలిపేసుకున్నాక ఒక్కొక్క స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పెప్పర్ వేసాను, నెక్స్ట్ సాల్ట్, ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేస్తే సరిపోతుంది. సాల్ట్, పెప్పర్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్. నేనైతే ఇంట్లో చేసిన చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ వీడియో చేశాను కదండి, హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్, అవే యూస్ చేస్తున్నాను. ఇంకా ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే లమ్స్ ఫామ్ అయిపోతుంది. ఇదిగోండి, చూసారా ఎంత బాగున్నాయో చిల్లీ ఫ్లేక్స్. అన్నీ వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ అన్నీ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం సాటెడ్ వెజ్జెస్ వేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పాస్తాకి సరిపడా, సాటెడ్ వెజ్జెస్కి సరిపడా ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. సో అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని అప్పుడు వేసుకుందాము. సో సాటెడ్ వెజ్జెస్ వేసేసి ఒకసారి కలిపేస్తే సాస్ అనేది ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ బాయిల్ చేసిన పాస్తా కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. వైట్ సాస్ని ఇంకొంచెం క్రీమీగా చేయడానికి మనం చీజ్ యాడ్ చేస్తున్నాము. నేను ఒక 3/4 స్లైస్ చీజ్ యాడ్ చేశాను అంతే, అమూల్ చీజ్. మనకి ఇంకా క్రీమీగా కావాలనుకుంటే చీజ్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చీజ్ యాడ్ చేసేసి కొంచెం సిమ్లోంచి కొంచెం మీడియంకి పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా స్టిర్ చేస్తూ ఉంటే సాస్ అనేది క్రీమీగా అయిపోతుంది. ఆల్రెడీ వెజ్జెస్ అన్నీ సాట్ అయిపోయినాయి, పాస్తా కూడా బాయిల్ అయిపోయింది కాబట్టి ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని కొంచెం సాస్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తా విత్ వెజ్జీస్. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది.